హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ ఉమెన్స్ లా కాలేజ్లో యాంటీ ర్యాగింగ్ సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్లైన్ బ్యాంకింగ్, మనీ ట్రాన్సాక్షన్ వ్యవహారాలలో ఉన్న లొసుగులతో సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. అలాంటి వారి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ర్యాగింగ్కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించినట్లు చెప్పామన్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాలతో సైబర్ నేరాలు, ర్యాగింగ్ పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఏసీపీ చెప్పారు. ఎఫెక్ట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మా దగ్గర ఉన్న ఇప్పుడు అట్ ప్రజెంట్ 300 స్టూడెంట్స్ వరకు ఇప్పుడు ఈ సెమినార్ హాల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. మా కాలేజ్లో అలాగే ల్యాండ్లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్ ఫోన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడున్న పిల్లలు ఫోన్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈరోజు ఇలా ప్రోగ్రామ్ జరిగింది, మాకు అవేర్నెస్ ఇచ్చారు అని వాళ్ళ పేరెంట్స్కి కూడా అవేర్నెస్ ఇస్తారు. సో ఇది ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ పోలీస్ వాళ్ళందరికీ కూడా మా కాలేజ్ తరఫున కృతజ్ఞతలు చెప్తారు. ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ లా చదువుతున్నారు. యాంటీ ర్యాగింగ్ వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, వాళ్ళ జీవితాన్ని, విలువైన జీవితాన్ని ఎలా కోల్పోతారు, దానివల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళకు వివరించడం జరిగింది. ర్యాగింగ్ పాల్పడితే వాళ్ళతోటి క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా అడ్మిషన్స్ కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ కాలేజీలో కూడా చదవకుండా, అడ్మిషన్ తీసుకోకుండా కూడా డిస్మిస్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల వాళ్ళు ప్రయోజనాలు కూడా కోల్పోతారు. కాబట్టి ర్యాగింగ్కు ఎట్టి పరిస్థితులు కూడా పాల్పడవద్దు. జూనియర్లు ఒకప్పుడు సీనియర్లు, ఈరోజు ఒకప్పుడు జూనియర్లే కాబట్టి జూనియర్లని సోదర భావంతో వాళ్ళను కూడా గౌరవించి వాళ్లకు